ఏ సేవకుడు ఏమి చెప్పినా ఆ బైబిల్లో సపోర్ట్ చేస్తుందా లేదా, బైబిల్ ప్రకారం ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేసుకోవాలి. బెరయ సంఘస్థులు అలా చేశారు. అపోస్తుల కార్యాలు 17:10 నుంచి చదువుతాను. ఏం జరుగుతుంది ఈ సంఘంలో? పౌలు శీల వాక్యం ప్రకటించుకుంటూ బెరయకు వచ్చారు. ఎవరు పౌలు శీల? ఎంత గొప్ప భూమిని తలకిందులు చేసిన వాళ్ళు అనే గొప్ప పేరు కలిగిన వాళ్ళు వీళ్ళు. కానీ పౌలు శీల వాక్యం చెబుతుంటేనే ఆ సంఘస్థులు ఏం చేశారు? అంత గొప్ప సేవకుడు వాక్యం చెబుతుంటేనే ఏం చేశారు ఆ సంఘస్థులు? లేఖనాలను పరిశీలించారు, లేఖనాలను చెక్ చేసుకున్నారు. వీళ్ళు చెప్పేది కరెక్ట్గా ఉందా లేదా పరిశీలించిన తర్వాత, సరిగా పోల్చుకున్న తర్వాత వాళ్ళు చెప్పేది సరైనదే అన్నప్పుడు విశ్వసించారు. ఇది జరగాలి మన జీవితంలో కూడా. మనిషి చెబుతున్నాడా? ఆ మనిషి చెప్పేది అంటే సేవకుడు చెబుతున్నాడా? సేవకుడు చెప్పేది వాక్యం సపోర్ట్ చేస్తుందా? వాక్యం సపోర్ట్ చేయలేదు అని అంటే ఖచ్చితంగా మనము ఆ వాక్యాన్ని మనం పక్కన పెట్టాలి, లేకపోతే మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎందుకు? ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించినది, మన నిత్యత్వానికి సంబంధించినది. లేకపోతే యుగయుగంలో నరకంలో కాలిపోవలసిన వాళ్ళం కదా. తప్పుడు మార్గంలో తీసుకువెళ్తున్నారంటే అబద్ధ బోధకులు అనేక మంది ఉన్నారు. తప్పుడు మార్గంలో నడిపించేవారు అనేక మంది వస్తారని మనం చూస్తూ ఉన్నాం. రాంగ్ డాక్ట్రిన్ చెప్పేసి సరైన మార్గంలో వాక్యానికి విరుద్ధంగా ఒకవేళ తీసుకువెళ్తూ ప్రయత్నం చేస్తే, ఈ సంఘమంతా ఆ వ్యక్తిని వెంబడిస్తే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని అర్థం? పరలోకం చేరుకోగలరా వాక్యం సపోర్ట్ చేయకపోతే? ఏం చేస్తున్నారు? ఈ నడిపించే వ్యక్తి వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? నిత్యత్వము నుండి నరకానికి తీసుకువెళ్తున్నాడు.